నమస్కారం. మన కథా మాధుర్యంలో మరో చక్కనైన కథ, పాత దెయ్యం కొత్త దెయ్యం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరో ఎద్దును కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకొని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం 3 సజ్జరొట్లు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతగ్గా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలుండడం చూసి, నాన్నా, ఆకలిగా లేదు, నీకు 2 నాకొకటి అన్నాడు. ఆ దిగుడు బావులో 3 దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి పైకి వచ్చి, బాబ్బాబు, మమ్మల్ని తినకండి, మీరు ఏం చెప్తే అది చేస్తాము అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దెయ్యాల్ని తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరేం చెయ్యమంటే అదే చేస్తాం అన్నాయి దెయ్యాలు విధేయతగా. రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకొనసాగారు. వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారించగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకొని పోయినట్టు తెలిసింది. ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని ఎందుకు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు ఉన్నారు అని అడిగింది. మా కష్టాలు ఏం చెప్పం, 2 మనుషులు మేముండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దెయ్యాలు లబోదిబోమన్నాయి. అదెంత పని, నేను ఆ మనుషుల్ని అమాంతంగా చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కొనియ్యండి అన్నది కొత్త దెయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువులను చూసి కొడుకుతో, ఒరే, ఈ కొత్తదానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కుని ఉన్న దెయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాలు మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టద్దు, నేను కూడా పాత దెయ్యాల్ని చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అని అన్నది. ఆ మాట నేనే చెప్దామనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు, ఏకిన దూది కావాలి అన్నాడు రైతు. తర్వాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాల్ని తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉంది, మమ్మల్ని చెర విడిపిస్తాన్ని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీ చాలదన్నట్టు కొత్త చాకరీ కూడా తెచ్చిపెట్టావు అని పాత దెయ్యాలు కొత్త దెయ్యాల్ని తిట్టిపోశాయి. ఇదేంటి తెలివి తక్కువ దెయ్యాలు కదా.